అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు తిరుపతి డిస్ట్రిక్ట్లో స్వీప్ కార్యక్రమం భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వీప్ మనందరికీ తెలుసు, లాస్ట్ 3 years 4 years నుంచి 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం భాగంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఇప్పుడు 13వ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం, రెండవది ఎథికల్ ఓటింగ్, ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓటింగ్ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లా దాదాపుగా 18,500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరూ 13వ తేదీ పోలింగ్ స్టేషన్కి రావాలి, ఓటు వేయాలి. అలాగే అబ్సెంటీ ఓటర్ సందర్భంగా కూడా హోమ్ ఓటింగ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమంలో కూడా అబ్సెంటీ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్ ఓటర్స్ కానీ వాళ్ళు కూడా రైట్ టు ఓట్ హక్కు వినియోగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 18,500 ఓటర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి 3,140 పోలింగ్ స్టేషన్లో అక్కడ ఎస్యూర్డ్ మినిమం ఫెసిలిటీ, అక్కడ అన్ని విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2019 జనరల్ ఎలక్షన్ పర్సంటేజ్, అదేవిధంగా 2021లో జరిగిన బై ఎలక్షన్ ఇక్కడ మన ఓటింగ్ శాతం చూసినట్లయితే ఇంకా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కనీసం 90-95% ఓటింగ్ జరగాలి. అదే కూడా ఎథికల్ ఓటింగ్, ఎక్కడ కూడా ఎలాంటి ఇండ్యూస్మెంట్కి గురి కాకుండా వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయమని మన తిరుపతి జిల్లా ప్రజలకి కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్ గారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.